సార్ ఖడ్గే గారు నమస్కారం. సార్ ఎక్కడ పడితే అక్కడ అట్లా మాట్లాడకండి. ఎందుకంటే కుంభమేళ అనేది చాలా పవిత్రమైనది. ఇవాళ శివకుమారు వాళ్ళ భార్య ఇద్దరు కలిసిపోయి దానం చేయవచ్చారు. ఎంతో పుణ్యం కలుగుతుంది. మీ ఊరే ఆయనది. సార్ చూసిరు కదా సార్, మీ ఒక్క మాట అంటే ఢిల్లీలో మొత్తం జీరో అయింది. జర గల్లీలో ఓట్లు ఉన్నాయి సార్, గల్లీలో కూడా ఉన్నాయి. మళ్ళీ ఒక్కసారి అన్నారు సార్, గల్లీలో కూడా పోతుంది సార్. గల్లీ ఓట్లు ఉన్నాయి సార్, ఢిల్లీ ఓట్లు అయిపోయినాయి, ఇక గల్లీ ఓట్లు ఉన్నాయి. జర జాగ్రత్త మాట్లాడుకోరు. గల్లీలో కూడా జీరో అయింది అనుకో సార్, ఆగమవుతారు సారు. జర గుర్తుంచుకొని మాట్లాడుకో. తప్పు కాదు సార్, నరేంద్ర మోడీతో పెట్టుకోవద్దు సార్. మోడీ గారు ఓన్లీ దేశం కోసమే, ధర్మం కోసమే బతుకుతాడు. ఏం లేదు సార్, సార్ సంపాదించుకోడు. నీళ్ళే ఆస్తులు బస్సులు ఏమైనా సంపాదించుకొని పెట్టుకోవడానికి ఏం లేదు ఆయనకు. దేశంలో ఉన్న పిల్లలే ఆయన పిల్లలు, దేశం ఉన్న అమ్మలే ఆయన అమ్మలు, దేశం ఉన్న నాన్నలే ఆయన నాన్నలు, ఈ దేశ ప్రజలే ఆయనకు పిల్లలు, నాన్నలు, అమ్మలు అందరన్నా. అట్లాంటి వ్యక్తిని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎంత పద్ధతనా మీకు? మేము గౌరవంగా చెప్పే విధం అన్న. ఒక బీజేపీ కార్యకర్త 1000 మందితో సమానం. కార్యకర్త చాలా నిబద్ధతగా, ఒక సిద్ధాంతపరంగా ఉంటాడు ఏ కార్యకర్త అయినా, గుర్తుపెట్టుకోండి. జర జాగ్రత్త మాట్లాడాడు సార్. ఎందుకంటే మేము మిమ్మల్ని విమర్శించేది స్టేటస్ కాకపోయినా కూడా, ఎందుకంటే సార్ ఇబ్బంది పడతారు సార్, దయచేసి గుర్తుపెట్టుకోండి.